శాసనసభలో స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తున్నామని తెలిపారు. స్పీకర్ వ్యవహార శైలి, ఆయన సభను నడుపుతున్న తీరును తీవ్రంగా ఖండించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణపై జరిగిన చర్చలో ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. మూసీ సుందరీకరణ పనుల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకొని కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు అసలు బడ్జెట్ ఎంత, దానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కొందరు కడుపులో విషయం తగ్గించుకుంటే మంచిదన్న రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మూసీ ప్రక్షాళనను హరీష్ రావు వ్యతిరేకించలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకెళ్తారని అడిగారని వివరించారు. తమ సభ్యులు ముఖ్యమంత్రిని కించపరిచినట్టు మాట్లాడలేదన్నారు. ప్రశ్నోత్తరాలకు ఇంత సమయం వద్దని, స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కోరామని తెలిపారు. దీనికే ముఖ్యమంత్రికి అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తగినంత సమయం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తగినంత సమయం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటల ప్రారంభమైన కొద్దిసేపటికి క్వశ్చన్ అవర్ ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సందర్భంగా పూర్తిగా సమయము వృధా చేశారు. ఒక్కో క్వశ్చన్ కి గంటల తరబడి సమయం ఇవాళ కేటాయించారు. అది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు చేయకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే అంతేకాకుండా ప్రధానంగా చర్చకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి తరఫున ఎల్ఏ మినిస్టర్ మాట్లాడతారు, ఎల్ఏ మినిస్టర్ ఆన్సర్ ఇస్తారని చెప్పేసి రాతపూర్వకంగా నిన్న అసెంబ్లీ నుంచి ఎజెండా కాపీతో పాటు ముఖ్యమంత్రి స్థానంలో ఇవాళ ఎల్ఏ మినిస్టరు క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తారని చెప్పేసి అందరికీ కాపీ పంపించారు. వాళ్ళ ఎల్ఏ మినిస్టర్ ఆన్సర్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి లేచి మళ్ళీ ఏదైతే నిన్న మీడియా సమావేశంలో ఇష్టానురీతిగా మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ శాసనసభలో ఆయనకు నచ్చిన తీరుగా ఒక బూతు పదజాలంతో మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా యూరియా పైన చర్చ జరపాలి. యూరియా ఇవాళ పూర్తి కొరత ఉంది. రాష్ట్ర రైతాంగానికి యూరియా అందట్లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. యాప్ లో లేదు, యాప్ వద్దు, యూరియా ముద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కరువు తెచ్చింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ యూరియా పైన చర్చ జరపడమే కాకుండా అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలపైన చర్చ జరపకుండా ఇవాళ పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం మధుబూసి మాడికాయ చేస్తే అందులో ముఖ్యమంత్రి ప్రధానంగా ఎడాపెడా మాట్లాడడం చూస్తుంటే ప్రజాస్వామ్యం కూల్చేసే విధంగా శాసనసభ వ్యవహారాలు నడిపిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సమయం ఇవ్వాలని క్వశ్చన్ అవర్ లో ప్రశ్నలకు సంబంధించి చేస్తుంటే ముఖ్యమంత్రికి సభలో మాట్లాడొద్దు అంటూ స్వయంగా స్పీకర్ చైర్ నుంచే అనడం ఇవాళ ఒక వింత ఘటనకు దారితీసింది. ఇలాంటి ఘటన గత ఎన్నడూ కూడా చోటు చేసుకోలేదు. అంటే మేము భజన చేయాలా ముఖ్యమంత్రికి అంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేస్తామంటే కూడా వారికి మైకులే. తద్వారా మరో క్వశ్చన్ కి సత్యేంద్ర రెడ్డి లేవగానే కేవలం 30 సెకండ్ల లోపే సత్యేంద్ర రెడ్డి మైక్ కట్ చేశారు. ఆ తర్వాత మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పీకర్ సంబంధించి ఇది కరెక్ట్ కాదు, ఎల్ఏ మినిస్టర్ మాట్లాడతానని చెప్పారు, కానీ వాళ్ళ మరి కావాలి ముఖ్యమంత్రి పదే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ అడుగుతుంటేనే మైక్ కట్ చేసి ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇచ్చేది లేదని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దానికి సిగ్గుచేటు ఇలాంటి సభ జరుపుకోవడం సీఎల్పీనా లేదంటే గాంధీ భవన ఈ శాసనసభ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ ప్రజలను తప్పుదోవ ఇచ్చే విధంగా ప్రభుత్వం శాసనసభ వ్యవహారాలు నడుపుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో ఇవాళ
పేదల గోడు వినట్లేదు, గోడలు తీసుకుంటారు. పేదలంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడుతుంటే వాటి సమస్య చర్చలకు వాళ్ళ చర్చించాల్సింది పోయి మూసీ కంపు కంటే ఎక్కువ కంపుతో ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సభ లోపల ఒక 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 వాతావరణం నెలకొంది, పూర్తిగా నినాదాలతో ఓరెత్తింది. జై తెలంగాణ, కేసీఆర్ నినాదాలతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా స్పీకర్ సంబంధించి కూడా వాళ్ళ అపహాస్యం చేసే విధంగా స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్పీకర్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్ ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డికి భజన చేయాలని చెప్తున్నారు. భజన చేయడానికి మేమెందుకు, కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కదా, మీరు చేపించుకోండి, మాకేం అవసరం, మేము ప్రజలు ఎన్నుకున్న పార్టీ మాది, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులం, మేము ప్రజల కోసమే పనిచేస్తాం, వాళ్ళ ప్రజల చేతనే ఎన్నుకోబడినాం కాబట్టి ప్రజా సమస్యలపై నేను శాసనసభలో పోరాటం చేస్తానంటే మీరు మీ ఒక స్పీకర్ స్థానంలో ఉండి కేవలం రేవంత్ రెడ్డి భజన చేస్తేనే సరే, లేదంటే మీ మైక్ చేస్తానంటే మీ ఇందులో సభ ఉండేందుకు మేము సభ సిఎల్పి సమావేశంలో కొనసాగుతుంది. సిఎల్పి సమావేశంలో మేము ఉండాల్సిన అవసరం లేదు, మీ సిఎల్పి సమావేశాన్ని మీరు కొనసాగించుకోండి అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన కొద్దిసేపటికే నేరుగా గన్ పార్క్ వద్దకు వెళ్లి గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇటు ఒక పక్క యూరియాతో రైతులు సతమతమవుతారు, మరో పక్క మూసీ శుద్ధీకరణ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మరో పక్క ఇవాళ కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ వారికి సంబంధించిన దోపిడీకి పాల్పడుతున్న నేపథ్యం అన్నింటి చర్చను పక్కన పెట్టి వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు అపహాస్యంగా ఉంది. నిన్న మీడియా సమావేశంలో ఏదైతే బూతులు మాట్లాడిందో ఇవాళ మళ్ళీ అదే మాట్లాడుతుండ్రు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి కుంచేసే విధంగా ఉంది. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఇలాంటి రోజులు మళ్ళీ రావద్దు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు గాంధీ భవన్ లా మార్చుకున్నారు. గాంధీ భవన్ లో పెట్టే సిఎల్పి సమావేశం వల్ల శాసనసభలో పెట్టుకున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీగా శాసనసభ సమావేశాలకు పోదు, ప్రజా సమస్యలపై చర్చించినప్పుడు మాత్రమే శాసనసభ సమావేశాలకు హాజరవుతామంటూ కూడా హుకుం జారీ చేశారు. ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఎల్ఏ మినిస్టర్ పూర్తిగా ఇవాళ వారంతా కూడా కాంగ్రెస్ భజన పనులుగా మారిపోయారు. కాంగ్రెస్ కు తొత్తుగా వివరిస్తున్నారు, వాళ్ళ ప్రజల సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల సమస్యలను తీర్చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు చెప్పుకుంటాం, కానీ వాళ్ళ అసెంబ్లీ సమావేశాలే అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. ఇలాంటి అసెంబ్లీ సమావేశాలకు మేము రావడం ఎందుకంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ రెండో రోజు శాసనసభావేశాలు ఇవాళ పూర్తిగా సిఎల్పి సమావేశంగా మార్చుకున్నారు కనుక మేము రేపటి నుంచి శాసనసభ సమావేశాలకు ఎట్టుపసలు రాబోము అంటూ కూడా ఈ సందర్భంగా రైట్ లివెల్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఈ అసెంబ్లీ సమావేశం అంటే ఈ సెషన్ వరకు వెళ్ళొద్దని బీఆర్ఎస్ నేతలు అయితే నిర్ణయించుకున్నారు. అధికార ప్రభుత్వాన్ని అలాగే ప్రతిపక్షాలను సమానంగా చూడాల్సిన స్పీకర్ ఎందుకని అంత వివక్ష చూపించారు? ప్రశ్న అడుగుతుంటే మైక్ కట్ చేయడము, ముఖ్యమంత్రిని ఒక్క మాట కూడా అననివ్వకుండా అంటే ఏమనొద్దు అని చెప్పడము, ఈ వివక్ష అంటే దీని అంతటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయాలకు అతీతంగా స్పీకర్ వివరించాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్ చేరుకు చాలా అధికారాలు ఉంటాయి. స్పీకర్ పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకులకు లీడర్లను కావచ్చు, ఎమ్మెల్యే సభ్యుల్ని అందరూ ఒకేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నుంచి ఒక సభ్యుడు గెలిచినా, ఒక పార్టీ నుంచి 100 మంది సభ్యులు గెలిచినా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ప్రజా సమస్యలకు వేదిక అసెంబ్లీ, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం శాసనసభ సమావేశాలు చాలా ఉపయోగపడతాయి. వాళ్ళ ప్రజాక్షేత్రంలో తెలుసుకోలేనివి శాసనసభ సమావేశాల్లో చెప్పుకుంటారు. ఇవాళ అలాంటి శాసనసభ సమావేశాలను పూర్తిగా ఇవాళ ముఖ్యమంత్రికి ఒక భజన సమావేశాలుగా ఇలా గాంధీ భవన్ సమావేశాలుగా చేశారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. పూర్తిగా సిఎల్పి కార్యాలయంగా మార్చుకున్నారు. వారికి భజన చేస్తేనే స్పీకర్ అని ఉండాలని హుకుం జారీ చేయడం ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పారు. పూర్తిగా వారికి నచ్చిన విధంగా శాసనసభ నడుపుకోవాలి, వారికి నచ్చింది చెప్పుకొని వెళ్లిపోవాలి, ఇతరులు మాట్లాడొద్దు, ప్రజా సమస్యలు నెరవేర్చేందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొద్దనే విధంగా ఇవాళ శాసనసభ వ్యవహారాలు నడిపించారు. ప్రధానంగా ఎల్ఏ మినిస్టర్ కూడా అదే తరహా ఉన్నారు, ఇటు స్పీకర్ కూడా అదే విధంగా ఉండడం, ముఖ్యమంత్రి పదే ప్రతిపక్షాలపై నోరు వారేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. ప్రజా సమస్యలపై చర్చకు కనీసం కూడా ఇవాళ వేదిక కావడం లేదు, కేవలం భజనకు మాత్రమే వేదిక అయిందంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది శాసనసభ సమావేశాల్లో లేదు, గాంధీ భవన్ లో సమావేశంలో కొనసాగుతున్నట్టుంది. ఇలా మీరు భజన చేసుకోండి, మీరు ఇంకేమైనా చేసుకోండి, ప్రజాక్షేత్రంలో మేము ప్రజల తరపున పోరాటం, ప్రజల కోసమే
మమ్మల్ని ఎన్నుకోబడిన ప్రజల సమస్యలు తీర్చడానికి మేమున్నాం, ఖచ్చితంగా మేము ప్రజా క్షేత్రంలోనే తీర్చుకుంటామంటూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. భవిష్యత్తులో కూడా ఇది గాంధీ భవన్ లా వ్యవహరిస్తే మేము శాసనసభ సమావేశాలకు హాజరు కాబోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్ రెడ్డి.